Hi students, welcome to 10th class maths classes. ఈ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 3.3కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ రోమన్ ఏమి ఇచ్చాడంటే ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ రెండు మెథడ్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలిమినేషన్ మెథడ్లో ఎలా చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్ ముందు ఎక్సర్సైజ్లో మనం సాల్వ్ చేసాం ప్రాబ్లమ్, సేమ్ మెథడ్లో మళ్ళీ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఫస్ట్ ఈక్వేషన్, 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఏం చేయాలంటే మనం ఎలిమినేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలంటే ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ని కానీ వైని కానీ ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 3y ఉంది, ఇక్కడ 3y వస్తే 3y క్యాన్సిల్ పోతుంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేసుకుందాం. 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ 3x, 3 ఇంటూ వై 3y, 3 5s are 15. ఇక సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ రాసేసుకుందాం, ఏం మార్చకుండా సెకండ్ ఈక్వేషన్ సేమ్ రాసాం. ఇక్కడ ఎలిమినేషన్ చేస్తున్నాం అంటే ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 3y ఉంది కాబట్టి ఇక్కడ 3y వచ్చేటట్లు నేను 3తో మల్టిప్లై చేసుకొని ఇప్పుడు ఈ రెండు ఎలిమినేట్ చేసేస్తున్నా. 3y క్యాన్సిల్ వెళ్ళిపోయింది ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు, ఒకటి ప్లస్ 3y ఒకటి మైనస్ 3y. అప్పుడు ఎక్స్ మాత్రమే మిగులుతుంది. 3 + 2 5x, 15 + 4 19. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది 19 ఇంటూ 5 ఏమవుతుందంటే డివైడెడ్ బై ఎక్స్ వాల్యూ 19/5 వచ్చింది. సో ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్లో ఈ ప్రాసెస్ చేస్తాం. ఏం చేస్తామంటే ఎక్స్ని కానీ వైని కానీ ఏదో ఒక దాన్ని ఫస్ట్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ వాల్యూను కనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వచ్చేసింది, ఎక్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఎక్స్ వాల్యూ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 5. దీని నుండి y వాల్యూ కూడా వచ్చేస్తుంది, ప్లస్ 19/5 అటు సైడ్ పోతే మైనస్ 19/5. ఇంకా ఎల్సిఎం చేసుకుంటే 5 5s are 25 మైనస్ 19, 25లో 19 తీసేసేయండి, 6/5 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 19/5 అండ్ y ఇజ్ ఈక్వల్ టు 6/5. ఇది ఎలిమినేషన్ మెథడ్. సో రెండు మెథడ్లు చేయమన్నాడు కాబట్టి రెండోది కూడా ఆల్రెడీ ఇంతకుముందు చేసాం ఈ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకు ఉండే 2 ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ నుంచి ఏం చేస్తామంటే ఎక్స్ కానీ వై కానీ వాల్యూ తీసుకొని వెళ్ళి ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలాగంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది కదా, ఇందులో ఎక్స్ బదులు కానీ వై బదులు కానీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎలా అంటే వై ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఎక్స్ అటు సైడ్ పోతే మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ ప్లస్ ఎక్స్ అటు సైడ్ పంపిస్తే మైనస్ ఎక్స్. ఈ వై వాల్యూను తీసుకువెళ్ళి నేనేం చేస్తానంటే సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ 2x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 4. 2x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 4. వై వాల్యూ 5 మైనస్ ఎక్స్, ఇక్కడ y ప్లేస్లో 5 మైనస్ ఎక్స్. 3 5s are 15, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3x ఇజ్ ఈక్వల్ టు 4. 2x ప్లస్ 3x 5x మైనస్ 15 ప్లస్ 15 అవుతుంది. సో 5x ఇజ్ ఈక్వల్ టు 19, x ఇజ్ ఈక్వల్ టు 19/5. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇక y కనుక్కోవడం ఎలా అంటే సేమ్ ఇదే, ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్, 5 మైనస్ ఇక్కడ వచ్చిన ఎక్స్ వాల్యూ సేమ్ ఇక్కడ చేసిందే చూడండి. 5 5s are 25, 25లో 19 తీసేయాలి, అప్పుడు ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు 6/5 వస్తుంది. సో రెండు మెథడ్స్లో సేమ్ ఆన్సర్స్ ఏం చేంజ్ కావు, మెథడ్స్ ఒకటే డిఫరెంట్. ఒకటైతే ఎలిమినేషన్ మెథడ్, ఇంకొకటి సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ప్రాసెస్ ఎలా చేయాలనే తెలియాలి. ఎలిమినేషన్లో ఏదో ఒక దాన్ని ఎక్స్ను కానీ వైని కానీ వేరియబుల్ను ఎలిమినేట్ చేసుకొని
ఎక్స్ వై వాల్యూస్ కనుక్కుంటాం. సబ్స్టిట్యూషన్లో ఏం చేస్తామంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని బేస్గా చేసుకొని వై వాల్యూ తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వై కనుక్కుంటాం. ఇది ప్రాసెస్ అనమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఇదే విధంగా చేస్తాం. సెకండ్ చూద్దాం. త్రీ ఎక్స్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 10 ఒకటి ఉంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇదేం చేస్తాను, ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తాము, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 వచ్చేటట్లు చేస్తాను. 2 2s ఆర్. సో y దగ్గర 4 ఉంది కాబట్టి ఇక్కడ y కోఎఫిషియంట్ 4 చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈక్వేషన్ నేను ఏం చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ రాసేసుకుంటున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఒకటి 2తో మల్టిప్లై చేస్తున్నాను. దీన్నంతా 2తో, 2 2s ఆర్ 4x, 2 2s ఆర్ 4y, 2 2s ఆర్ 4. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. 3 + 4 7x, 10 + 4 14 అవుతుంది. ఇంటూ 7/7, 7 1s ఆర్ 7 2s ఆర్ క్యాన్సిల్ వెళ్ళిపోయి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మీ ఇష్టం, ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ కానీ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా వై వాల్యూ వస్తుంది. సో 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 10లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3 2s ఆర్ 6 + 4y ఈజ్ ఈక్వల్ టు 10. సో 4y ఈజ్ ఈక్వల్ టు 10 + 6 -6 అవుతుంది. 10లో 6 పోతే 4, y ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4/4 అవుతుంది. క్యాన్సల్ పోతే y ఈజ్ ఈక్వల్ టు 1. x2 y1. ఇది ఏ మెథడ్ ఇందాక చేసింది మనం, ఎలిమినేషన్ మెథడ్. సో దిస్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఇంకో మెథడ్ అడిగాడు కదా, సబ్స్టిట్యూషన్ మెథడ్, అది కూడా చేద్దాం. మెథడ్ చేంజ్ అయినప్పటికీ ఆన్సర్ ఏం చేంజ్ కాదు, ప్రాసెస్ ఒకటి చేంజ్ అవుతుంది, ఎక్స్ వై వాల్యూ సేమ్ వస్తాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫస్ట్ ఈక్వేషన్ అలాగే పెట్టేసుకుంది, ఎందుకంటే ఎక్స్లు వైలు 3తో 4తో మల్టిప్లై అయినాయి. ఇక్కడ మాత్రం కామన్ వచ్చేస్తుంది. 2x - 2y ఈజ్ ఈక్వల్ టు 2లో 2 కామన్ తీసేస్తే, అన్నిట్లో 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ తీసి 2 2 క్యాన్సిల్ చేసుకుంటాను. x - y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 - y ఎటు సైడ్ పోతే +y. ఈ వాల్యూ తెచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. 3 ఇంటూ ఇక్కడ వచ్చిన ఎక్స్ వాల్యూ 1 + y ప్లస్ పక్కనేముంది 4y ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. 3 1s ఆర్ 3, 3 ఇంటూ y 3y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 10. సో 3 1s ఆర్ 3, 3 ఇంటూ y 3y. ఇక్కడ ఏమైందంటే 2 కామన్ తీస్తే x - y అయింది, 2 2 క్యాన్సిల్ బై 1, -y అటు సైడ్ పోతే +y అయింది. 1 + y తెచ్చి x ప్లేస్లో 1 + y 3 + 3y. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా 7y అవుతుంది. +3 అటు సైడ్ పోతే -3 అవుతుంది. 10 - 3 7 ఇంటూ 7 బికమ్స్ డివైడెడ్ బై 7. సో ఇక్కడ y వాల్యూ వచ్చేసింది. ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x + 4y వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 10. అప్పుడు 3x + 4 1s ఆర్ 4 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 4 రైట్ హ్యాండ్ సైడ్ పోతే -4 అవుతుంది. 10 - 4 6 ఇంటూ 3/3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ విధంగా ఎక్స్ వై వాల్యూస్ ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఏ మెథడ్ ఇచ్చినా కూడా ప్రాసెస్ తెలిస్తే చాలు. ఎలిమినేషన్ అంటే ఎలా చేయాలి, సబ్స్టిట్యూషన్ అంటే ఎలా చేయాలి, ఇది తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 3x - 5y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. -4 అటు సైడ్ పంపిస్తాను, +4 ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ 9x ఈజ్ ఈక్వల్ టు 2y - 7. 9x ఈజ్ ఈక్వల్ టు +2y -2y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 7. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాను. అటు పక్క ఉండే 2y ఇటు పక్క తెచ్చుకుంది. సో ఎలిమినేషన్ కావాలంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది.
ఇది 3 3 9 9 అవుతుంది, క్యాన్సల్ పోతుంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేసుకుంటాను దీని అంతా. 3 3 9, 3 5 15, 3 4 12. ఇక సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ 9x మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు 7. దీన్ని అడిషన్ చేస్తే క్యాన్సల్ పోదు, ఎందుకంటే రెండు ప్లస్లే ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సింబల్స్ మారిపోతాయి. ఇక్కడ ప్లస్ ఉండేటి మైనస్ అవుతాయి సైన్స్, మైనస్ ఉండేటి ప్లస్ అవుతాయి. అప్పుడు 9x క్యాన్సల్ పోతుంది. 15లో 2 పోతే 13, మైనస్లు ఎక్కువ ఉన్నాయి. 12లో 7 పోతే 5 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 5/13 మైనస్ ఇటు సైడ్ పంపించేసాను. y వాల్యూ వచ్చేసింది. ఎక్స్ కావాలంటే ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అది ఫస్ట్ ఈక్వేషన్లోనే వేస్తాను. 3x మైనస్ 5 ఇంటూ y వాల్యూ మైనస్ 5/13 ఇజ్ ఈక్వల్ టు 4. అప్పుడు ఏమవుతుందంటే 5 5 25 డివైడెడ్ బై 13 ఇజ్ ఈక్వల్ టు 4. ప్లస్ 25/13 మైనస్ 25/13 అవుతుంది. సో 3x ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేసుకుంటే 13 4 52 మైనస్ 25. సో 3x ఇజ్ ఈక్వల్ టు 52లో 25 పోతే 27/13 ఇంటూ 3/3 అవుతుంది. కాబట్టి ఎలాగ ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తాను. x ఇజ్ ఈక్వల్ టు 9/13 వచ్చింది. రెండు వాల్యూస్ వచ్చేసాయి. x 9/13, y వచ్చేసి మైనస్ 5/13. ఇక్కడ చేసిన మెథడ్ ఇది ఎలిమినేషన్ మెథడ్. సో ఇక్కడ చేసిన మెథడ్ ఇది ఎలిమినేషన్. ఇక ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలనేది తెలిసిపోయింది. తర్వాత సబ్స్టిట్యూషన్, ముందు ఎక్సర్సైజ్లో కూడా చేస్తున్నాం మనం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది సేమ్ ప్రాసెస్. ఆల్రెడీ ముందు 2 క్వశ్చన్లలో కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలనేది మనం చూసాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఎక్స్ కానీ వై కానీ పక్కకు తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దేంట్లోంచైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఫస్ట్ ఈక్వేషన్ 3x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5y ఎటు సైడ్ పోతే ప్లస్ 5y అవుతుంది. ఇంటూ 3/3 అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. దీన్ని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూను, ఈ ఎక్స్ వాల్యూను సెకండ్ ఈక్వేషన్లో 9x మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ వాల్యూ 4 ప్లస్ 5y/3. 3 టేబుల్తో క్యాన్సల్ పోతుంది. 3 4 12, 3 5 15 మైనస్ 2y ఇజ్ ఈక్వల్ 7. 15yలో 2y పోతే 13y ప్లస్ 12 అటు సైడ్ పోతే మైనస్ 12 అవుతుంది. 7లో 12 తీస్తే మైనస్ 5 ఇంటూ 13 డివైడెడ్ బై 13 అవుతుంది. ఇక దీన్ని తీసుకువెళ్ళి ఇక్కడ ఎక్స్ ఉండే చోట సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5y డివైడెడ్ బై 3. సో దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 5 5 25 బై 13. సో మైనస్ ఉంది కాబట్టి బయట పెట్టేస్తాను. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డివైడెడ్ బై 3. ఎల్సిఎం చేసుకుంటే 13 4 52 మైనస్ 25 డివైడెడ్ బై 13 హోల్ డివైడెడ్ బై 3. 52లో 25 పోతే 27/13 డివైడెడ్ బై 3. 3 టేబుల్తో 27 క్యాన్సల్ పోతే 9/13 అవుతుంది. సేమ్ ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/13, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/13. ఆన్సర్ అయితే చేంజ్ అవ్వదు, సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ రోమన్లో ఉండే 4th క్వశ్చన్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, మార్చుకోవాల్సి వస్తుంది. x/2 ప్లస్ 2y/3 is equal to -1 and x minus y/3 is equal to 3. ఇందులో ఫస్ట్ దీన్ని ఎల్సిఎం చేసుకొని ఫ్రాక్షన్ లేకుండా చూసుకుందాం, మామూలు ఈక్వేషన్ లాగా. 2కు 3కి ఎల్సిఎం 6. 2 3 పోతుంది 3x, 3 2 పోతుంది. ఇక్కడ 3 టేబుల్లో 6 ఎక్కడ వస్తుందంటే 3 2 ఇక్కడ 2 ఉంటుంది. 3 2 6, 2 2 4y ఇస్ ఈక్వల్ టు -1. ఎల్సిఎం చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. అలాగే కింద ఏం లేకపోతే 1,
1కు 3కి ఎల్సిఎం 3, 1 3 పోతుంది 3 ఇంటూ ఎక్స్, 3 1s పోతుంది 1 ఇంటూ వై, 1y ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు 6 1s ఆర్ 6, ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ 3x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 3 3s ఆర్ 9, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు ఈక్వేషన్స్ ను సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు మైనస్ 6. సెకండ్ ఈక్వేషన్ 3x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 9. ఇలాగే డైరెక్ట్ ఎందుకు రాశానంటే 3x క్యాన్సల్ పోతుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసుకుంటే 3x క్యాన్సల్, 4y ప్లస్ 1y 5y, 5 6 9 15 అవుతుంది. 15 5 టేబుల్తో పోతుంది, 5 1s ఆర్ 5 3s ఆర్, y వాల్యూ వచ్చింది -3. దీన్ని తీసుకెళ్ళి y వాల్యూ ఇక్కడ కానీ మీ ఇష్టం, సెకండ్ ఈక్వేషన్లో వేసుకునే అదే వస్తుంది, ఫస్ట్ ఈక్వేషన్లో వేసుకునే సేమ్ ఆన్సరే వస్తుంది. 3x మైనస్ y వాల్యూ -3 ఇజ్ ఈక్వల్ టు 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది, ప్లస్ 3 అటు సైడ్ పంపిస్తే -3, 9లో 3 తీసేస్తే మనకి ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 6/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. therefore x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -3. ఇది ఎలిమినేషన్ మెథడ్. ఇక నెక్స్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. దీని తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏదో ఒకటి బయటకు తీయాలి ఇక్కడ నుంచి. సరే 3x తీద్దాం. 3x ఫస్ట్ ఈక్వేషన్లోంచి, సో మళ్ళీ ఇదే సేమ్ ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ నుంచి ఇంకా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం చేయొచ్చు అంటే 3x ఇజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 4y అటు సైడ్ పోతే -4y. ఇది తీసుకువెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 3x ప్లేస్లో -6 -4y పక్కనే -1 ఉంది ఇజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 3x బయటకు తీసి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాను. 4y ఒక 1/5y ఇజ్ ఈక్వల్ టు 9, -6 అటు సైడ్ పోతే +6, 9 + 6 15 అవుతుంది. డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నా, 5 3s ఆర్, y ఈజ్ ఈక్వల్ టు -3, y వాల్యూ వచ్చేసింది. ఇక x కావాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3x ఇజ్ ఈక్వల్ టు -6 - 4 ఇంటూ y వాల్యూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 12లో 6 తీసేస్తే 6 ఇంటూ 3/3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2. therefore x వాల్యూ 2, y వాల్యూ -3. ఇలా మనకు ఫస్ట్ రోమన్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకోవచ్చు. ఇక సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ రోమన్లో వర్డ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఈక్వేషన్ సాల్వ్ చేసేదే. ఏ మెథడ్లో చేయమన్నాడంటే ఎలిమినేషన్ మెథడ్లో. ఎక్సైజ్ అంతా ఎలిమినేషనే, సబ్స్టిట్యూషన్ లాస్ట్ ఎక్సైజ్ది మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడానికి ఇచ్చాడు అక్కడ అంతే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. If we add 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. ఏం చేసాము, న్యూమరేటర్కి 1 యాడ్ చేసి డినామినేటర్లోంచి 1 తీసేస్తే ఫ్రాక్షన్ 1 అవుతుందంట. ఫస్ట్ ఏం చేస్తామంటే న్యూమరేటర్ డినామినేటర్ తెలియదు కాబట్టి న్యూమరేటర్ని x అనుకుందాం, డినామినేటర్ను y అనుకుందాం. సో న్యూమరేటర్ని x అండ్ డినామినేటర్ని ఏమనుకున్నాము మనం y అనుకున్నాం. ఇక న్యూమరేటర్ డినామినేటర్ రెండు తెలుసు కాబట్టి ఫ్రాక్షన్ రాసుకున్నాం. ఫ్రాక్షన్లో ఏముంటుంది, పైన న్యూమరేటర్ ఉంటుంది, కింద డినామినేటర్ ఉంటుంది. న్యూమరేటర్ పైన, డినామినేటర్ కింద, ఇది ఫ్రాక్షన్. ఇది ఏమైందంటే ఇఫ్ యూ యాడ్ 1 టు ద న్యూమరేటర్, అది రాసుకుందాం ఏమిచ్చాడు. ఇఫ్ వీ యాడ్ 1 to numerator and subtract 1 from denominator, dr, denominator shortcut రాసాను, fraction reduces to 1. fraction reduces to 1 అంటే ఏమన్నాడంటే న్యూమరేటర్కు 1 యాడ్ చేసి
డినామినేటర్లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 1 వస్తుందంట. ఇది అర్థం చేసుకుంటే చాలు. న్యూమరేటర్కు 1 యాడ్ చేయాలా, అంటే పైన ఉండేదానికి 1 యాడ్ చేయాలా, డినామినేటర్ వైకి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 1 వస్తుందంట. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై అటు సైడ్ పంపిస్తే ఇంటూ అవుతుంది. వై 1s ఆర్ వై, 1 1s ఆర్ 1. ప్లస్ వై ఇటు సైడ్ తెచ్చుకోండి, ఆ ప్లస్ 1 అటు సైడ్ పంపించండి. అప్పుడు ఎక్స్ మైనస్ వై ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 -1 -2 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -2. ఇక ఇంకో హింట్ ఇచ్చింటాడు. ఇట్ బికమ్స్ 1/2 ఇఫ్ యాడ్ ఓన్లీ 1 టు ద డినామినేటర్. అది రాసుకుందాం. ఇట్ బికమ్స్ అంటే ఫ్రాక్షన్ బికమ్స్ అని. ఇట్ బికమ్స్ 1/2 ఇఫ్ వి యాడ్ 1 టు ద డినామినేటర్. డినామినేటర్కు మాత్రం, న్యూమినేటర్కి ఏం యాడ్ చేయద్దండి, డినామినేటర్కు 1 యాడ్ చేస్తే ఆన్సర్ 1/2 అవుతుందంట. న్యూమరేటర్ ఎక్స్ అలాగే పెట్టేసి డినామినేటర్కు అంటే కింద వైకి 1 యాడ్ చేస్తే ఆన్సర్ 1/2 అవుతుందట. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2 ఇంటూ ఎక్స్ 2x, వై ప్లస్ 1 1s ఆర్ వై ప్లస్ 1, ప్లస్ వై ఇటు సైడ్ తెచ్చుకుంటే మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు, ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు -2. అలాగే సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 1. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ సైన్స్ మారిపోతాయి. అప్పుడు ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ వెళ్ళిపోయి ఎక్స్లో 2x పోతే -x, -2 -1 -3 అవుతుంది. మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ పోతే ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ 3 తీసుకుపోయి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి మీకు నచ్చిన దాంట్లో. ఇక్కడ కానీ ఎక్కడైనా చేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్లోనే వేసేద్దాం. ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు -2 ఉంది. ఆ -2 ఇటు సైడ్ వస్తే +2, మైనస్ వై అటు సైడ్ వెళ్తే ప్లస్ వై. 3 + 2 ఎంత అవుతుందంటే 5. వై ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ వై రెండు వాల్యూస్ వచ్చేసినాయి. దేర్ ఫోర్ ఫ్రాక్షన్ కదా మనకు కావాల్సింది. వాడు అడిగిన ఫ్రాక్షన్ ఏమంటే ఎక్స్ బై వై. ఎక్స్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. వై వచ్చేసి 5. సో రిక్వైర్డ్ ఫ్రాక్షన్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ 3/5. ఇది మనకు కావాల్సిన ఫ్రాక్షన్. ఈ విధంగా ఈ ప్రాబ్లంను మనం సాల్వ్ చేసేయచ్చు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నూరి వాస్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే వీళ్ళిద్దరి ఏజ్లు తెలీదు. లెట్ ఏజ్ ఆఫ్ నూరి తెలీదు కాబట్టి ఎంత అనుకుందాం, x ఇయర్స్ అనుకుందాం. అలాగే ఏజ్ ఆఫ్ సోను ఇది కూడా తెలియదు కాబట్టి y ఇయర్స్ అనుకుందాం. క్వశ్చన్లో ఏమన్నాడంటే 5 years అగో, ఇది రాసుకుందాం. గివెన్ 5 years అగో నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. ఇది ఇచ్చినాడు క్వశ్చన్లో. గివెన్ 5 years అగో అంటే నూరికి 5 years తీసేయాలి. నూరి ఎంత, ఎక్స్. అందులోంచి 5 years అగో అంటే వెనక్కి వెళ్ళాలి. 5 years తీసేస్తే సోనుకి ఎంత ఉంది ఏజ్, వాడు కూడా 5 years వెనక్కి పోవాల్సిందే కదా. ఇతనికి ఎన్ని టైమ్స్ ఉందంట, థ్రైస్ అంటే 3 times. సోను ఏజ్కు నూరి ఏజ్ 3 times ఉంది అని ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే 5 years బ్యాక్ కాబట్టి ఇద్దరికి 5 years తీసేయాలి. అప్పుడు ఎక్స్ మైనస్ 5 ఇజ్ ఈక్వల్ 3 × y 3y, 3 5s ఆర్ 15, ప్లస్ 3y ఇటు సైడ్ వస్తే -3y, ఈ -5 అటు సైడ్ పోతే +5 అవుతుంది. సో ఎక్స్ మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు -10. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక నెక్స్ట్ 10 years లేటర్ ఇంకోటి ఇచ్చినాడు. గివెన్ ఇది కూడా క్వశ్చన్లో ఇచ్చినాడు. 10 years లేటర్ అంటే తర్వాత, 10 years తర్వాత నూరి విల్ బి
ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. ట్వైస్ అంటే రెండింతలు. ఇప్పుడు 10 years బ్యాక్ వెళ్దాం. x-10 ట్వైస్ అంటే 2 times. సోను ఏజ్ y కదా, y కూడా బ్యాక్ సైడ్ వెళ్లాల్సిందే 10 years. 10 years లేటర్ అంటే ప్లస్, అగో అంటే మైనస్. 10 years లేటర్ తర్వాత అంటే x కు 10 years యాడ్ చేయాలి, y కూడా 10 years, సోను కూడా 10 years యాడ్ చేయాలి. డబుల్ ఉన్నాడు, ట్వైస్ అంటే డబుల్. అప్పుడు x + 10 = 2 × y, 2y, 2 10s are 20. అగో అన్నప్పుడు మైనస్ వెనక్కి వెళ్ళాలి, లేటర్ అన్నప్పుడు ప్లస్ ముందుకు వెళ్ళాలి. సో +2y ఇటు సైడ్ వస్తే -2y, +20 అటు సైడ్ పంపిస్తే -20. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం xy వాల్యూస్ కనుక్కోవాలి. xy కనుక్కోవడానికి ఫస్ట్ ఈక్వేషన్ x - 3y = -10. సెకండ్ ఈక్వేషన్ ఈ రెండింటిని రాసుకొని, రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే దీని ముందరుండే సైన్ మారిపోతుంది. మైనస్ ఉండేటి ప్లస్ అయితే, ప్లస్ ఉండేటి మైనస్ అయితే, x క్యాన్సల్ పోతే 3లో 2 తీసేస్తే 1y, అది మైనస్లు ఎక్కువ ఉన్నాయి, = -10 -20 అవుతుంది. ఈ మైనస్ కూడా క్యాన్సల్ చేసుకుంటే y = 20. y వాల్యూ వచ్చేసింది. ఇంకా x కదా కనుక్కోవాల్సింది. x కనుక్కోవడానికి మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఉంది లేదా సెకండ్ ఈక్వేషన్ ఎక్కడ వేసుకునే వస్తుంది. x - 3y, y వాల్యూ 20 = -10. 23s are 60 అవుతుంది. -60 అటు సైడ్ పోతే +60, 60లో 10 తీసేస్తే 50. సో x వాల్యూ y వాల్యూ రెండు వచ్చాయి. x అంటే ఎవరి ఏజ్ ఆఫ్ నూరి. నూరి ఏజ్ ఎంత వచ్చిందంటే 50 years. ఏజ్ ఆఫ్ సోను ఏజ్ ఎంత ఉందంటే y వాల్యూ 20 years. ఇది ఆన్సర్. సింపుల్. ఈక్వేషన్స్ రాసుకోవడము సాల్వ్ చేయడం చాలా ఈజీ. అది కూడా సబ్స్టిట్యూషన్ మెథడే చేయమన్నాడు కాబట్టి, ఎలిమినేషన్ మెథడ్ చేయమన్నాడు కాబట్టి ఎలిమినేట్ చేసుకుంటూ చేస్తాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నంబర్ ఈజ్ 9. 2 digits తెలియదు కాబట్టి లెట్ డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్. డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ రెండు తెలియదు. సో రెండింటిని ఒకదాన్ని x ఇంకోదాన్ని y అనుకున్నాం. అప్పుడు నంబర్ ఏమవుతుందంటే యూనిట్స్ ప్లేస్లో x, టెన్స్ ప్లేస్లో y, x + 10y అవుతుంది. వన్స్ ప్లేస్లో x, టెన్స్ ప్లేస్లో y. ఇది నంబర్ ఫార్మ్డ్ వెన్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్. ఏం చేసినారంటే రివర్స్ చేసినారంట డిజిట్స్. అప్పుడు ఏం నంబర్ ఫామ్ అవుతుంది? అప్పుడు ఏమవుతుందంటే టెన్స్ ప్లేస్లో x అవుతుంది, వన్స్ ప్లేస్లో y అవుతుంది, 10x + y అవుతుంది. రెండు నంబర్లు ఉన్నాయి మన దగ్గరికి. రెండు నంబర్లు ఉన్నాయి. ఒకటి x + 10y, ఇంకొకటి దాన్ని రివర్స్ చేసినాక వచ్చింది 10x + y. ఇప్పుడు క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడనేది చూద్దాం. సమ్ ఆఫ్ 2 digits. సమ్ ఆఫ్ 2 digits. 2 డిజిట్లను యాడ్ చేస్తే 9 అంట. 2 digits ఏమేమి ఉన్నాయి మనకు? ఒకటి x అనుకున్నాం, ఇంకోటి y అనుకున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్. ఇంకా గివెన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? 9 times ది నంబర్, అంటే మనకు వచ్చిన నంబర్ ఈజ్ ట్వైస్ ది నంబర్ obtained by రివర్సింగ్ ది, ఇక్కడ ఉండే సెంటెన్స్ అంతా రాయాలి, ఆర్డర్ ఆఫ్ డిజిట్స్. అంటే
9 టైమ్స్ ది నంబర్, 9 టైమ్స్ మనకు వచ్చిన నంబర్ ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్, ట్వైస్ అంటే 2 టైమ్స్ రివర్స్ చేసిన తర్వాత వచ్చిన నంబర్. 9 టైమ్స్ ముందు వచ్చిన నంబరు ఇజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 టైమ్స్ తర్వాత వచ్చిన నంబర్. మల్టిప్లై చేసుకుంటే 9x ప్లస్ 90y ఇజ్ ఈక్వల్ టు 20x ప్లస్ 2y. అన్ని ఒక పక్కకు తీసుకురండి. 9x ప్లస్ 90y ప్లస్ 20 మైనస్ 20 అవుతుంది, ప్లస్ 2y మైనస్ 2y అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 0. 20xలో 9x పోతే 11x, 90yలో 2y పోతే 88y ఇజ్ ఈక్వల్ టు 0. ఇందులో 11 కామన్ తీస్తే 11 1s ఆర్ 11 8s ఆర్ పోతుంది 11తో. సో మైనస్ ఎక్స్ ప్లస్ 8y ఇజ్ ఈక్వల్ టు 0/11. 0/11 అంతా జీరోనే. 0 ఎనీ నంబర్ ఈజ్ 0. ఇది సెకండ్ ఈక్వేషన్. మన దగ్గర ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9, రెండోది మైనస్ ఎక్స్ ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. రెండింటిని యాడ్ చేసినా చాలా క్యాన్సిల్ వెళ్ళిపోతాయి, సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి ప్లస్ ఎక్స్ ఉంది, ఇంకోటి మైనస్ ఎక్స్ ఉంది. 8y ఒక 1y, 9y ఈజ్ ఈక్వల్ టు 9. సో y ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 9 కూడా డివైడెడ్ బై 9 అయిపోయి y వాల్యూ వచ్చేస్తుంది. దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9 కదా, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9. ప్లస్ 1 అటు సైడ్ పంపిస్తే -1, 9లో 1 పోతే 8. దేర్ ఫోర్ రిక్వైర్డ్ నంబర్ ఇజ్ ఈక్వల్ టు, మనకు కావాల్సిన నంబర్ ఏది, ఎక్స్ ప్లస్ 10y. ఎక్స్ ఎంత వచ్చింది 8, 10 ఇంటూ వై ఎంత వచ్చింది 1. సో 8 ప్లస్ 10 18. సో మనకు కావాల్సిన నంబర్ ఏదంటే 18. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ లో. మీనా వెంట్ టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000, 2000 రూపాయలు తీసుకోవడానికి పోయింది. క్యాషియర్ని అడిగింటే 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ అడిగింది కావాలని. మొత్తం 25 నోట్లు క్యాషియర్ ఇచ్చాడు. సో ఎన్నెన్ని 50 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ ఎన్ని ఉన్నాయి లాస్ట్ కనుక్కోవాలి. లెట్ నంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. నంబర్ ఆఫ్ 100 రూపీ నోట్స్ ఇది కూడా తెలియదు కాబట్టి దీన్ని వై అనుకుందాం. టోటల్ నంబర్ ఆఫ్ నోట్స్, మొత్తం ఎన్ని నోట్స్ ఇచ్చినాడు క్యాషియర్, 25 నోట్స్ ఇచ్చినాడు. అంటే 50 రూపీస్వి 100 రూపీస్ రెండు కలిపి 25. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఇంకోటి ఏమన్నాడంటే 50 రూపీస్వి 100 రూపీస్వి అంతా కలిపి టోటల్ అమౌంట్ ఇచ్చినాడు. టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ ఇచ్చినాడంటే 2000 రూపీస్ ఇచ్చినాడు. 50 రూపీస్ ఎన్ని ఇచ్చినాడంటే ఎక్స్ ఇచ్చినాడు, 100 రూపీస్ ఎన్ని ఇచ్చినాడు వై ఇచ్చినాడు. టోటల్ అమౌంట్ ఎంత 2000. సో 50x ప్లస్ 100y ఇజ్ ఈక్వల్ టు 2000. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇక్కడ క్యాన్సల్ పోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేద్దామంటే 100తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 100 ఇంటూ ఎక్స్ 100x, 100 ఇంటూ వై 100y, 25 ఇంటూ 100 2500. సెకండ్ ఈక్వేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏం చేయొద్దండి, అలాగే పెట్టేసేయండి సెకండ్ ఈక్వేషన్ అంతా. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. ప్లస్లు మైనస్లు, మైనస్లు ప్లస్గా మారిపోతాయి సబ్ట్రాక్షన్లో. 100/100 క్యాన్సల్, 100లో 50 పోతే 50, 2500లో 2000 పోతే 500. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 డివైడెడ్ బై 50. 0 0 5 10s ఆర్ క్యాన్సల్ పోతుంది, ఎక్స్ వాల్యూ వచ్చేసింది. చాలా ఈజీగా వచ్చింది ఈ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ. ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ నోట్స్ 25 కదా, 25లో ఎక్స్ 10 వచ్చింది. అప్పుడు 25లో 10 తీసేయాలి. 25లోంచి 10 సబ్ట్రాక్ట్ చేయండి, 15 ఉంటుంది. ఎక్స్ వై రెండు వచ్చాయి. ఎక్స్ వై అంటే నంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్, ఎక్స్ ఉన్నాయి అంటే 10,
నంబర్ ఆఫ్ 100 రూపీ నోట్స్ ఇవన్నీ ఉన్నాయి, వై అంటే 15. సో ఇది టోటల్ నంబర్ ఆఫ్ నోట్స్. ఇది పూర్తిగా మనకు 3.3 ఎక్సర్సైజ్. దీంతో థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయింది. సో ఈ థర్డ్ చాప్టర్కి సంబంధించి పూర్తిగా మనం చూసినట్లయితే మెయిన్గా ఏముందంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. సో ఈ రెండింటిపైన బాగా ప్రాసెస్ చేసుకోగలిగితే ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ పెద్ద కష్టంగా ఏముండవు. నెక్స్ట్ సెషన్లో 4th చాప్టర్ ఇంట్రొడక్షన్ చూద్దాం.